ఆయనలో అందరు నమస్తే. ఈరోజు మా కట్ట కింద పొలం కోపిద్దామని ట్రాక్టర్ తీసుకుని అయితే వచ్చిన. కట్ట కింద ఎకరా పొలం అయితే నాటేసినా కదా. ఆ ఎకరా పొలంలో అయితే ఒక 30 గుంటల పొలం అయితే ఎండిపోయింది. ఒక 10 గుంటల పొలం మాత్రమే అక్కడక్కడ అయితే కొన్ని వడ్లు అయితే అయినాయి. సరిపడా నీళ్ళన్నకైతే ఇక్కడ పొలం అయితే ఎండిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా 10 గుంటలు కూడా ఎండిపోయినట్టే. కాకపోతే అక్కడక్కడ అప్పుడప్పుడు నీళ్ళు వారి అప్పుడు నీళ్ళు కట్టినాయి కదా. అప్పుడు నీళ్ళు కట్టినందుకైతే అప్పుడు కొన్ని అయితే వడ్లు అయితే అయినాయి. ఇక వడ్లు కోపిద్దామని అయితే ట్రాక్టర్ వేసుకొని అయితే వచ్చిన. ఇక అక్కడ పక్కన మా దోస్తుల మిషన్ అయితే నడుస్తుంది. ఇక వేరే వాళ్ళది కోస్తున్నా, అది కోసినాకైతే కోపిద్దామని ట్రాక్టర్ వేసుకొని వచ్చిన. యాసంగి పంట మాత్రం నేనైతే లాస్ అయిపోయినా అన్న. మీ సైడ్ కూడా ఈ విధంగానే పంటలు చేతికి వచ్చినాయా లేదా కామెంట్ చేయండి. ఏదైతే పొలం అయితే చూసుకున్నా సరిపడా నీళ్ళు అందకైతే మన పొలం అయితే ఎండిపోయింది. చాలా మటుకు మా ఊర్లోకి నీళ్ళు అందకైతే పొలాలు అయితే ఎండిపోయినాయి. ఇంకా మిగతా 30 గుంటల పొలం అయితే ఎవరికైనా బలరకైనా ఎడ్లకైనా అయితే మిగతాకైతే అప్పచెప్తా. ఈ విధంగా నాట్లేస్తే చేతికి వచ్చిందాక నమ్మకం లేదన్న పంట. మీరు కూడా యాసంగి పంటలో చూసి నాటేయండి అన్న. నేనైతే యాసంగి పంటలో నీళ్ళ వసతి చూసుకుని అయితే నాటేస్తానన్న. మీరు కూడా కొంచెం వాటర్ ఫెసిలిటీస్ చూసుకొని మాత్రమే నాటేయండి. తర్వాత పెట్టుబడి పెట్టినాకైతే ఇబ్బంది కాకుండా వచ్చే వానాకాలంలో పంటలు మంచి పండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నా.